మీ గళాన్ని మళ్ళీ వినిపించాల్సిన పరిస్థితులు ఏంటంటే? నేను 2004లోనే క్రియాశీలక రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా విరమించాను. ఆ ధర్మిలా తెలుగుదేశం పార్టీ అభిమానిగానే కొనసాగుతా ఉంది. అయితే మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలు, దేశ స్థాయిలో రైతాంగము వ్యవసాయానికి జరుగుతూ ఉన్నటువంటి తీవ్రమైన నష్టాలు, రైతుల ఆత్మహత్యలు, అట్లాగే కౌలు రైతులకు రుణాలు రాకపోవటం, ఇటువంటి అంశాల మీద చాలా బాధ కలుగుతా ఉంది. రెండవది ఏంటంటే, ఒకప్పుడు అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో కూడా మనం మొదటి స్థానంలో ఉండాలి అని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎంతో రాష్ట్రంలో, ఇవాళ మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులు కూడా చాలా బాధ కలుగుతా ఉంది. అటువంటి సందర్భాలలో నేను నా మనసులో అనుకున్నటువంటి, అంటే ఇది మంచి జరుగుతూ ఉంటే ఓకే, దాన్ని సమర్థిస్తాము, హర్షిస్తాము. అట్లా కాకుండా దీనివల్ల నష్టం ఉంది అన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా అది అట్లా కాదు, ఇట్లా చేయి